తమిళనాడులో ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరగొని 108 స్థానాలలో విజయం సాధించినటువంటి విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి కొద్ది దూరంలో ఆగిపోయాడు. విజయ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. 5 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే 5 ఎమ్మెల్యేలు మా మద్దతు ఉంటుందని చెప్పింది. అటు లెఫ్ట్ సిపిఎం సిపిఐ పార్టీలు, ఆ తర్వాత ఇంకొక ముస్లిం పార్టీ వాళ్ళు మేము మద్దతు ఇవ్వం, మేము డిఎంకేతో ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, గతంలో మణిపూర్లో కానీ చాలా చోట్ల హంగ్ ఏర్పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు ఏం చేశారంటే మెజారిటీ సీట్లు సాధించినటువంటి వాళ్ళని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడులో కనుక విజయ్ కాకుండా బీజేపీ వాళ్లకు ఆ సీట్లు వచ్చినుంటే ఇవాళ బీజేపీ వాళ్ళని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండబెట్టకపోతుండే అక్కడ ఉన్న గవర్నర్. మరి విజయానికి ఒక న్యాయము, బీజేపీకి ఇంకో న్యాయం. ఇంక వీళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదట కానీ విజయ్ రావద్దట. వాళ్ళ కుట్రలు చూడరు ఎట్లా ఉన్నాయో. ప్రజలేమో విజయ్ని కోరుకున్నారు. ప్రజలు విజయ్ని కోరుకుంటే వీళ్ళేమో గవర్నర్ ఏమో లేలే నేను 118 మంది పూరాగా లెక్క తీసుకొస్తేనే నేను చేస్తా, నేను ఆహ్వానిస్తా అని చెప్పి గవర్నర్ చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయం? నాకు అవకాశం ఇవ్వండి, నేను బలం నిరూపించుకుంటా అని చెప్పి ఆయన చెప్పిండు క్లియర్గా. అలయన్స్ తీసుకుంటాడా, ఏం తీసుకుంటాడా అనేది ఆయన ఛాన్స్ ఇవ్వాలి కదా. ఆ ఛాన్సే ఇయ్యనని చెప్పి చెప్తా ఉన్నాడు గవర్నర్. ఇది క్లియర్గా నరేంద్ర మోడీ గారు ఆడుతున్నటువంటి కుట్ర. ఆడ డిఎంకే అన్నా డిఎంకే కూడా ఒకటైతే అట, డిఎంకే అన్నా డిఎంకే కూడా ఒకటైతే అని చెప్తా ఉన్నారు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియాతోని స్టాలిన్ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే మేము బద్ధ శత్రువులం, మేము ఒకటయ్యే పరిస్థితి లేదనేటువంటి మాట చెప్తే అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కొంతమంది 30 మంది ఎమ్మెల్యేలు విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి చర్చ జోరుగా సాగింది. సో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు రిసార్ట్స్లలో తమ ఎమ్మెల్యేలను పెట్టుకొని వాళ్ళని కదలనీయకుండా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తమిళనాడు రాజకీయాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ పొత్తులు ఈ గిత్తులు లేకుండా స్పష్టమైనటువంటి మెజారిటీ రేపు పొద్దున బీసీ ప్రభుత్వానికి రావాలి. లేకపోతే ఇవే డ్రామాలు జరిగి వాళ్ళంతా ఒకటవుతారు. నేను చెప్తా ఉన్నాగా, మళ్ళీ వాళ్ళంతా ఒకటవుతారు. అక్కడంటే బీసీ ప్రభుత్వాలు గుద్దుకున్నా తనుకున్నా వాళ్ళే కాబట్టి ఏం ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారి విజయ్కి ఛాన్స్ ఇస్తే ఏమైంది? అక్కడ గవర్నర్ గారు విజయ్కి ఛాన్స్ ఇవ్వాల్సిందే. మెజారిటీ సీట్లు సాధించినటువంటి వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి. అది కల్పించడం లేదంటే ఇది వేరేంటే అసలు గవర్నర్కి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి దాంట్లో. మరి గత సాంప్రదాయాలు కూడా ఉన్నాయి కదా. అనేక చోట్ల మెజారిటీ లేనటువంటి వాళ్ళని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి పీఠం కోసం ఆహ్వానించిన చరిత్ర ఉంది బీజేపీ నియమించిన గవర్నర్ల దగ్గర. మరి విజయం దగ్గరకు వచ్చేసరికి మొత్తం కావాలని ఎట్లా అడుగుతా ఉన్నారు? మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 280 సీట్లు రాలే. మరి 220 కన్నా ఏమో ఆగిపోయారు. మరి మొత్తం మీకు వచ్చేదాకా ఇస్తాను ఆగలే కదా. సో కాబట్టి తమిళనాడులో విజయ్కి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలి గవర్నర్ కల్పించాలి. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు పాపం వాళ్ళ ఆయన కాన్వాయ్ కూడా తీసేసిరు. చాలా బాధపడుతుండు విజయ్. కాబట్టి తమిళనాడులో విజయ్కి అవకాశం ఇవ్వాలి. విజయ్ని ప్రజలు గెలిపించుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా తమిళనాడు రాజకీయాలు చూసి మనం అలర్ట్గా ఉండాలి. అందుకోసం తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయం చూడాలనుకుంటా ఉన్నాం. సో మరి అది ఏం చేస్తారు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రయారిటీ అంశం తెలంగాణ ప్రజలారా. ఈ రెండు మనకు అవకాశం ఉండి దక్కట్లేదు. దీన్ని దక్కించుకోవడం కోసం మనం అందరం కృషి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.